గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గెలుపొందారు. వైసీపీపై వ్యతిరేకత టీడీపీ గెలుపుకు నాంది అని గల్లా మాధవి చెప్పారు. గత 5 ఏళ్లుగా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, టీడీపీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా పనిచేస్తాను అంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ కూటమి దూసుకుపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి గెలిచారు. దీనిపై మనతో మాట్లాడి గల్లా మాధవి గారు ఉన్నారు. ఆయన మేడం చెప్పండి, ఏంటి ఈ విన్ ఎలా స్వీకరిస్తున్నారు? ఇది ప్రజా తీర్పుగా స్వీకరిస్తున్నానండి. ప్రజలు ఎంతగా హర్షించారు, ప్రదర్శనకి పనికి ఉన్న తేడాని వారు గమనించారు. ఈరోజు మొదటి నుంచి వైకాపా ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క రోజు ప్రదర్శనలో భాగంగా మీడియాతో ఉండడం కానివ్వండి, లేదంటే పోస్టర్లో ఉండడం కానివ్వండి, సచివాలయాల మీద పెయింట్ల ద్వారా ఉండడం కానివ్వండి, ఇది తప్ప వారికి ఏ రకమైన పరిపాలనా సామర్థ్యం లేదు అని వారు నిరూపించుకుంటూ వచ్చారు. ప్రజలను అదేవిధంగా ఎన్నో రకాలైన ఇబ్బందులకి, అరాచకాలకి గురి చేస్తూ వచ్చారు. దానికి తగ్గ తీర్పే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ప్రజల్ని తీవ్రంగా అణచివేస్తే దాని సమాధానం ఎలా ఉంటుందో ఈరోజు ప్రజలు నిరూపించి చూపించారు. అమరావతి రాజధాని ఎఫెక్ట్ కూడా ఉందనుకుంటున్నారా? గెలుపుగా మనం తీసుకుంటే ఈరోజు ఒక అమరావతి ఉద్యమం, అక్రమ అరెస్టులు, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు, ఎందరో ఏనాడు ఇళ్ళు కదలని వారు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బయటకు వచ్చి నినాదాలు చేయడము, వారు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు చేయడము, కార్యకర్తల్లాగా వాళ్ళు ప్రవర్తించడము, అలాగే ఎప్పుడో సంక్రాంతి పండగకు మాత్రమే మనము పక్క రాష్ట్రాల నుంచి బళ్ళు కట్టుకుని వచ్చే ప్రజల్ని చూడమే తప్ప ఏనాడు పోలింగ్ రోజు అంత అశేష జనవాహిని రావడం, విదేశాల నుంచి కూడా యువత రావడం మనం ఎప్పుడు గమనించింది లేదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో మనం అది చూసాము అని అంటే ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా తరలి ఓటు వేయడానికి, అంటే ఆ బాధ్యతను స్వీకరించడానికి వచ్చారు అంటే అది ఒక్కటే ఘన విజయంగా మనం భావించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా యావత్ భారతదేశంలోనే అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అయ్యింది అంటేనే అది విజయంతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విజయానికి సంకేతంగానే ఈరోజు మనం తీసుకోవచ్చండి. మిమ్మల్ని గెలిచిన గుంటూరు పశ్చిమ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ముందుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు నన్ను నమ్మి నన్ను ఇలా ఒక నాయకురాల్లాగా నిలబెట్టారు. నేనేదో చేస్తాను, వారికి నేను ఖచ్చితంగా అండగా దండగా ఉంటాను, ఒక సేవకురాల్లాగా నన్ను భావించి ఈరోజు నన్ను ముందుకు నిలిపారు. అది సర్వతా వచ్చే 5 సంవత్సరాలు కూడా వారి వెంటే ఉంటాను. నేను ప్రతి ఒక్క సమస్యకి నేను ముందుంటానని అదివరకే హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని నేను నిర్వర్తించుకుంటూ ఏ ఒక్క సమస్యకైనా కూడా వారి ముందు ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, అందున మా మహిళా మనులకి పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఈరోజు నన్ను ఒక అక్కగా, చెల్లిగా, ఒక బిడ్డగా ఆకట్టుకుని వాళ్ళు మనసులో నింపుకొని నా కోసం పనిచేసిన తీరు నిజంగా వారికి శిరసాభివందనం చెప్పుకునే విధంగా ఉంది. అలాగే కార్యకర్తలకి ఇన్ని రోజుల వారి ఓర్పుకి, వారి సహనానికి కూడా నా విజయం అనేది ఒక ప్రతీకగా నిలిచింది. ఈరోజు గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ, అంతేకాకుండా కూడా గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ, పనులు కానీ చేయకపోవడం వల్లే ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతే టీడీపీ కూటమికి గెలుపుకు నాందని చెప్తున్నారు. మరోవైపు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఎవరైతే నన్ను గెలిపించారో వారి ఆశలు నిరాశ కాకుండా తప్పనిసరిగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా గుంటూరు పశ్చిమ టీడీపీ కూటమి అభ్యర్థి గల్లా మాధవి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM TV, గుంటూరు.